తాజా 30 కేసీఆర్ గొప్పగా మాట్లాడతారు. కొన్ని సందర్భాలను ఆయన అద్భుతంగా ఉపయోగించుకుంటారు. ఈవ్ టీజింగ్ను అరికట్టడం బ్రహ్మ విద్యేం కాదు. సరైన ఆఫీసర్ను పెడితే 2-3 నెలల్లోనే ఈవ్ టీజర్లందరూ తోక ముడుస్తారు. కేసీఆర్ ఆ మధ్య సింగపూర్ వెళ్లారు. ఆ దేశంలో పోలీస్ టీం చక్కగా పనిచేస్తోంది. ఈ సందర్భంగా సింగపూర్ అధికారులు మీ తెలంగాణలో మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలరా అని కేసీఆర్ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో తనకు తల కొట్టేసినట్లయిందని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ వచ్చాక ఈవ్ టీజింగ్ను అరికట్టడానికి షీ టీంలు ఏర్పాటు చేశామని, అవి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. స్వాతి లక్రా అనే ఆఫీసర్ నేతృత్వంలో మహిళలు ఈ రోజున హైదరాబాద్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలీసులను చూపి ఓట్లు అడిగామని, 99 మంది కార్పొరేటర్లు గెలిచారని ఆయన వివరించారు. స్వాతి లక్రా ఇందాక మనం ఫిలింలో కూడా చూసాం. బహుశా అక్కడ కూర్చొని ఉన్నారు ఐజీ గారు. షీ టీమ్స్ ఎప్పుడైతే తలపెట్టినామో, నేను సింగపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఇన్స్పిరేషన్తో నేను వెళ్తుంటే మహేందర్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా చెప్పినారు, సింగపూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ విజిట్ చేసిరండి, మీరు ఎట్లాగ వెళ్తున్నారు కాబట్టి, కొత్త స్టేట్ కాబట్టి మనం బాగా చేసుకుందామని చెప్పినారు. షీ టీమ్స్ కోసం ఆలోచన చేసి మహేందర్ రెడ్డి గారు చెప్తే ఈ ఐడెంటిఫైడ్ స్వాతి లక్రా. ఎలక్షన్లలో రాజకీయ పార్టీలు పోలీసుల పేరు చెప్పి ఓట్లు అడగరు. పోలీసు పేరు చెప్తే ఓట్లు మైనస్ అయితే అని భయం ఉంటుంది జనరల్గా. కానీ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీ వాళ్ళు షీ టీమ్స్ బొమ్మలు పెట్టి, ఆ కార్లు కొత్త వెహికల్స్ ఫ్లీట్ పెట్టి, పోలీసు బాగా పనిచేస్తూ ఉంది మా ప్రభుత్వంలో అని చెప్పి మాకు ఓట్లేయండి అని అడిగినారు. నిజంగా 99 సీట్లు గెలవగలిగినారు. పోలీస్ పేరు చెప్పి ఓటు అడగానంటే భయపడే సిచ్యువేషన్ నుంచి మహేందర్ రెడ్డి గారి లీడర్షిప్లో సిటీలో పోలీస్ పేరు చెప్పి ఓటు అడిగితే 99 కార్పొరేటర్స్ గెలిచేటువంటి స్థాయికి తీసుకొని పోయింది మరి పోలీస్ పర్ఫార్మెన్స్ అని చెప్పిన మనం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.